రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియగలరు. ఇక ఇన్వెస్టింగ్ అయితే అయిపోయింది. ఈరోజు వచ్చే మటుకు తేదీ చూసుకున్నట్లయితే 17వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు మటుకు శుక్రవారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న మార్కెట్కి అయితే 55,000 బస్తాలు రావడం జరిగింది. ఈరోజు అయితే 6,500 బస్తాలు అయితే టెండర్ వేయడం జరిగింది అనమాట. వాటి రేట్స్ గురించి కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా వీడియో అయితే లేట్ చేయను. వీడియోలోకి వెళ్ళే ముందు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో తర్వాత నైట్ అయితే రాయచూరు, కర్నూలు, బళ్ళారి ఈ 3 మార్కెట్ల గురించి అయితే అప్డేట్ ఇస్తాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మనకు 56,000 బస్తాల్లో టాప్ వచ్చేసి డబ్బీ అయితే 32,000 చిల్లర అయితే పోవడం జరిగింది. మనకు ఆల్మోస్ట్ అది చూసుకున్నట్లయితే కడ్డీ 30,000. ఇవన్నీ కొత్తవి. ఇవి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సరుకులే. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇథనాల్కి సంబంధించిందే కాదు, ఈ నీరావరికి సంబంధించిందే. ఈరోజు అయితే మంచి రేట్ అయితే లభించిందని చెప్పవచ్చు. మనకు ఆల్మోస్ట్ 20 నుంచి స్టార్టింగ్ అయ్యి 30,000, 32,000కి అయితే డబ్బీ అయితే ఎండింగ్ అయిందనమాట. కడ్డీ చూసుకున్నట్లయితే ఇవి 18,000 కాటి నుంచి 28 టాప్ అని చెప్పుకోవచ్చు. మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉంటే 30,000 పోతున్నాయి. ఇంకా మనకి ఒక్కో క్వాలిటీ పోతున్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. మీడియాలో వచ్చే మటుకు కొత్తవి అయితే తగిన మీడియాలు 16 నుంచి 18,000 అయితే టాప్. 16 నుంచి 18,000. ఇక ఏసీ గురించి కూడా మాట్లాడుకుందాం. డబుల్ డీ కొత్తవి అయితే 22,000, పాతవి అయితే తగిన మనకు 16,000 టాప్. దీంట్లో కొత్తవి డబుల్ డీ చూసుకున్నట్లయితే లావు రకాల్లో మనకి మీడియాలో వచ్చే మటుకు 16,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక 2043 గురించి మాట్లాడుకుందాం. 2043 కొత్తవి అయితే తగిన ఈరోజు 15,000. సర్పన్ 102 14,500 నిన్ననే పోయినాయి అనమాట లాట్స్. ఇక మిగతా వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక ఎలైట్ 466, 6263, 2043 సెగ్మెంట్లు ఇవి రెండు. కానీ మనకు ముక్తా కూడా రావడం జరిగింది. ఈరోజు వచ్చే పట్టుకు 13,500 అయితే ఈ 3 రకాలు వేరేట్లే నడిచినాయి. ఎక్కువ అయితే లేవన్నమాట ముఖ్యంగా మార్కెట్లోన. ఇక 5531 వచ్చేసి కొత్తవి 11,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. 273 కొత్తగా కూడా రావడం జరిగింది 10,500. త్రిమూర్తి 411 చూసుకున్నట్లయితే 9,800 అయితే టాప్ కొత్తవి. ఇక 10081, 355, 341 ఇవి కొత్తవేం లేవు, పాతవే. ఇవి 11,000 లోపల అయితే వెళ్ళడం జరిగింది. మంచివి అయితే గిన. ఇక ఈరోజు దేవనూరు డీలక్స్ కూడా రావడం జరిగింది. కొత్తవి 11,500, పాతవి వచ్చేసి 10,000, మీడియాలో వచ్చేపాటికి 8,000. గుంటూరు తేజ వచ్చేసి 14,500 కొత్తవి, పాతవి అయితే 13,000. గుంటూరు చూసుకున్నట్లయితే 13,100 కొత్తవి, పాతవి అయితే 12,500. మీడియాలో వచ్చేపాటికి 11,000. తేజ మీడియాలో వచ్చేసి 8,500 ఈరోజు వచ్చే మటుకు. ఇక తేజాలు తాలకాయలు చూసుకున్నట్లయితే 6,000 పోతున్నాయి అనమాట. 6,000 అంటే దీంట్లో కలర్ ఎక్కువ ఉంటేనే ఈ రేట్స్ పోయినాయి అనమాట. ఇక మిగతావి చూసుకుందాం. తాలకాయలు అయితే ఈరోజు కూడా టెండర్ అయితే పెట్టినారు. కాస్తో కూస్తో చాలా తక్కువ పోయినాయి. వాటి గురించి కూడా మాట్లాడతాను. ఇక ఏసీ స్టాక్స్ గురించి మాట్లాడతాం. ఏసీ డబ్బీ కడ్డీ బాగుంటే, ఒరిజినల్ క్వాలిటీ ఉంటే ముంబై నుంచి, ఢిల్లీ నుంచి వ్యాపారస్తులు అయితే రావడం జరిగింది. 22 నుంచి 24,000 అయితే అడుగుతున్నారు మంచి ఒరిజినల్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీలు అయితే చాలా తక్కువ చూస్తున్నారు. ఎందుకంటే పైనకి ఎక్స్పోర్ట్ పోవాలి కాబట్టి మంచి కాయలు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వేరే వాటికైతే టెండర్ వేయటం లేదు. ముఖ్యంగా చూసుకున్నారు ఎక్స్పోర్టర్లు వచ్చినాయి. ఈరోజు కూడా ఒక 10-15 బండ్లు బళ్ళార్లో కూడా చాలా మటుకు స్టాకులు అయితే ఖాళీగా అవుతున్నాయి. ఎందుకంటే మొన్నటి నుంచి చాలామంది ఒకటేసారి రైతులు ఎత్తుకొని పోవడం వల్ల అక్కడక్కడ ఏసీలు అయితే సగం ఖాళీలు అవుతున్నాయి అనమాట. ఇది కూడా మంచి శుభసూచకమే అని చెప్పుకోవచ్చు. కొత్త వాటికైతే డిమాండ్ వచ్చే పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పర్లేదు. ఎందుకంటే చాలా మటుకు అందరూ ఏసీలలో పెట్టి చాలామంది చూసి విసుగు వచ్చిపోయింది అనమాట. ఇక వాటి గురించి కూడా తీసుకుందాం ఒక వీడియో. అవి ఎంత స్టాక్ ఖాళీ అయినాయి, ఏం కథ అనేది కూడా. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మటుకు 2043 క్వాలిటీలు 13,800 ఏసీ స్టాక్ అయితే తగిన. కడ్డీ అయితే మనకి చాలా మటుకు సెకండ్ రకాలు 12, 14 పోయినాయి కడ్డీ. ఇక సర్పన్ 102 మనకి చాలా మటుకు 13,800, 14,000 టాపు ఈ ఏసీ క్వాలిటీలు అనమాట. ఇక ఎలైట్ 466, 6263 ఈ రకాలు చూసుకున్నట్లయితే 13,000 టాప్ అయినాయి ఏసీ అయితే తగిన. మనకి ఏసీ 5531, 273, 10081 ఈ 3 రకాలు చూసుకున్నా కూడా ఏసీ మనకి 10,000 వెనుక ముందు ఆడుతున్నాయి అన్నమాట. కొట్టుమిట్టు ఆడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవే సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 6 నుంచి 7,000 ఈరోజు వచ్చే మటుకు.
మనకు కాస్త గులాబీ రంగు ఉండి కొత్త కాయలు ఎగినైతే మనకు 9,000 వరకు అయితే నడ్డం జరిగింది. తేజావి ఇవన్నీ ముందుగానే చెప్పేసుకున్నాము. ఇవి ఏసీ కూడా మనకి 10, 11, 12 లోపల నడుస్తున్నాయి ఏసీ కానీ. చాలా మటుకు ఒక్కోటి ఒక్కొక్క క్వాలిటీ అయితే పోతున్నాయి. పెద్దగా మనకు తేడాలు అయితే రేట్లు కనిపించలేవు ఈరోజు వచ్చే మటుకు. ఇక సెకండ్ రకాలు డబ్బీ, కడ్డీ, ఈ డబల్ డీ చూసుకున్నట్లయితే ఏసీవి సెకండ్ రకాలు 6,000 నుంచి మనకు 14,500 టాప్. దీంట్లో మీడియాలు ఉండొచ్చు, మనకు ఓ మాదిరి గులాబీ రంగు ఉండే కూడా ఉండొచ్చు అనమాట. డబ్బీ, కడ్డీ అనమాట. ఇవెందుకంటే ఉన్న ఈ రిపోర్ట్ అయితే ఇస్తున్నాను. డైలీ ఇదే ఉంటుంది అనుకోవచ్చు. లేదు, నిన్న గురువారం, శుక్రవారం అయితే మార్కెట్ అనమాట. రేపు మర్నాడు బంద్ ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది సోమవారం అనమాట. ఎందుకంటే మనకు మార్కెట్ జరిగిన విడిదినం అయితే మిగిలిన బస్తాలు అయితే టెండర్ వేయడం జరిగింది. ఇక తెల్లగాయలు, మచ్చకాయలు, డబ్బీ, కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు 3,000 టాప్ తెల్లగాయలు. ఈరోజు టెండర్ పడింది, నిన్నట్టు పడింది అనమాట. ఇక 2043 క్వాలిటీలన్నీ 2,500 టాప్ అని చెప్పుకోవచ్చు. తేజ, సూపర్ 10, గుంటూరు ఈ 3 రకాలు చూసుకున్నట్లయితే 2,000 టాప్ అయినాయి. ఇక 5531, 273, 10081, 355, 341 తాలకాయలు చూసుకున్నట్లయితే 1000 నుంచి 2,000 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక సూపర్ 10 అయితే మనం చెప్పుకోలేదు. కొత్తవి అయితే 11,500, మీడియాలు అయితే 10,000, ఏసీ అయితే 11,000 అనమాట టాప్. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 5,000 అనమాట. ఇంకా 2043 మీడియాలు చూసుకున్నట్లయితే మనకి 4 నుంచి స్టార్ట్ 9,000 టాప్ అనమాట. ఇవండి ఈరోజు మార్కెట్ వీడియో అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో తర్వాత 4:30 వరకు తీస్తాను. 7 గంటలకైతే అప్లోడ్ అవుతుందన్నమాట. ఈ రాయచూరు, కర్నూలు, బళ్ళారి కందుల పప్పు శనగల గురించి అయితే మాట్లాడుతున్నాం. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.